సమస్త స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కీర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే చెల్లునుగాక. అందరికీ ప్రభుపేట వందనాలండి. మరి ఈ దినాన ఇక్కడ ఒక గృహాన్ని బేస్ చేసుకొని ఇంత చక్కటి మీటింగ్, నిజంగా ఇది పబ్లిక్ మీటింగ్, చాలా ఆహ్లాదకరంగా ఉంది. మొత్తం అంతా ఏసీ, మనకి ఎక్కడ ఏమీ చెమట పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఫుల్ ఏసీ పెట్టాడు దేవుడు. అదొక ఫ్రీక్వెన్సీలో అంత చలియం లేదు, కాకపోతే మనకి నచ్చిన విధంగా దేవుడు సెట్ చేశాడు. చాలా సంతోషం. మరి రవికుమార్ గారు, అలాగే సిస్టర్ సువర్ణ గారు, వారు చిన్న వయసు నుంచి కూడా, రవికుమార్ గారికి మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా మాకు బాగా పరిచయం. మరి ఆయన సిమ్స్ చర్చిలో కూడా చేసి ఉన్నారు. మరి వివాహమైంది, చక్కని కుమార్తెని దేవుడు వారికి అనుగ్రహించినందుకు దేవునికి స్తుతిస్తున్నాను. తర్వాత వాళ్ళు ఉన్న ప్రత్యేకత ఏంటంటే పునరుత్థానము చాటిదాం. మొత్తం విజయనగరం మొత్తానికే చాలా హైలైట్గా చేస్తారు. కోట దగ్గర మొదలయ్యి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కోట దగ్గరికి, ఈ రైల్వే స్టేషన్, ఇదంతా నిజంగా వారికి ఉన్నటువంటి ఆ ఓర్పు, ఆ సహనం, ఆ ఓపికకి నేను చాలా ఆయన ప్రశంసిస్తుంటాను మనసు. ఎందుకంటే ఆయన వెనకాతలు చక్కని యూత్ ఉన్నారు. ఈ మధ్యని వారం దినాలు, నవంబరు 11 నుంచి 17 తారీఖు వరకు కూడా తెల్లవారుజామున 4:30 నుంచి 6 వరకు, నిజంగా అద్భుతం. పండు ముసలోళ్ళు కూడా పడుతూ లెగుస్తూ వాళ్ళు వస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత ఆసక్తి వీళ్ళకి, వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ సంఘం వీరికి ఎంత సపోర్ట్గా ఉంది. పండు వృద్ధులు, అది మీరు అనుకోవచ్చు వాళ్ళకి తెల్లవారు నిద్ర ఉండదు కాబట్టి లేచి వచ్చేస్తారండి అంటే, ప్రతి ఒక్కరు, వయస్సులో ఉన్న ప్రతి ఒక్కరు, యవనస్తులు, యవనరాలు, వృద్ధులు, నడివయస్కులు, చిన్నబిడ్డలు, అదొక పండగలా జరిగింది. అసలు ఎక్కడ కూడా తెల్లవారుజాముది నిద్ర వస్తుంది అనే పరిస్థితి లేదు. అక్కడికి వెళ్ళగానే వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. దేవుని యొక్క ఆ ప్రజెన్స్ చాలా విపరీతంగా ఉంటుంది అక్కడ. ఇంకా కాసేపు ఉంటే బాగుంది అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. మరి వారు చేస్తున్న సేవ, వారు చేస్తున్న పరిచర్య చాలా ఘనమైనది. అలాగే ఈ 2024 సంవత్సరంలో వారి యొక్క విశ్వాసుల యొక్క గృహం దగ్గర ఈ విధంగా క్రిస్మస్ బహిరంగ మీటింగ్, ఏదో గృహంలో పెట్టుకుంటే అంత పెద్ద ఇది కాదు, కానీ బహిరంగంగా అనేక మందికి సువార్త వినిపించే విధంగా ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖు నుంచి అలాగే చివరి తారీఖు వరకు ఈ విధంగా క్రిస్మస్ సంబరాలు చేయడం అనేది చాలా సంతోషం. వారిని నేను ప్రశంసిస్తున్నాను. మరి ఆ సంఘం తరపున యూత్ ఎంతో వారి కోసం కష్టపడుతున్నారు. వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి రాబోయే దినాల్లో ఇంకా గొప్ప సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులుగా వారిని దేవుడు బలపరచునుగాక. మరి మేము ఎప్పుడు కూడా వారి గురించి ప్రార్థన చేస్తుంటాం. మా యొక్క ప్రార్థనలు వారిని జ్ఞాపకం చేసుకుంటుంటాం. అలాగే మన మధ్యకి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి రాజ్ కుమార్ గారు, వారి సత్యమణి గారు పాపతో కలిసి వచ్చారు. చాలా సంతోషం. మరి వారు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకి అయినా సిఇఓగా ఏంటంటే అది జిల్లా పరిషత్ సిఇఓగా గొప్ప అధికారిగా ఉండి ఆయన మరి సమయాన్ని మన మధ్యన గడపడానికి వచ్చినందుకు దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి కోసం ఒకసారి చప్పట్లు కొడదాం. మరి ఫ్యామిలీ మన మధ్య చాలా సంతోషం. అలాగే పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారండి, దైవజనులు కూడా ఉన్నారు. వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము. వాక్యం అంతా మనకి తెలిసిందే, అక్కడక్కడ కొంచెం మరి టచ్ చేసుకో, ఎందుకంటే చుట్టుపక్కల మరి దేవుణ్ణి అడిగినటువంటి మన ప్రియ సహోదరులు చాలా కుటుంబాలు ఉన్నాయి. వారికి ఎంతో ఆదరణకరంగా, వారికి ఆశీర్వాదకరంగా, అన్ని విషయాల వారు సమృద్ధి కలిగే విధంగా వారి మధ్యకు మనం వచ్చాం. నిజంగా ఈ చుట్టుపక్కల గృహాలు ఉన్నవారు చాలా సౌమ్యులు. వారు మనకిచ్చిన సహకారాన్ని బట్టి, సపోర్ట్ను బట్టి దేవుని స్తుతిస్తూ వారిని, వారి కుటుంబాలు దేవుని నిండాలుగా దీవించి ఆశీర్వదించి నూరంతుల ఆశీర్వాదం, నూరంతుల ప్రతిఫలంతో వారిని నింపవలసిందిగా మరి దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు. యోదయ దేశపు బెత్లెహేములో పశువుల సాలలో ఆయన పుట్టారు. క్రిస్మస్ అంటే మీకు తెలుసు, కానీ తెలియని వారి కోసం కొంచెం చెప్తున్నాను. క్రిస్మస్ అంటే, క్రిస్ట్ అంటే ఏంటండి? క్రీస్తు. మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తుని
ఆరాధించుట. ఎవరెవరు ఆరాధించారు? ఎవరెవరు ఆరాధించారంటే పామరులైన గొర్రెలు వచ్చారు, గొర్రెల కాపరులు వచ్చి వారు ఆరాధించారు. అలాగే మహాజ్ఞానులైనటువంటి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించారు. క్రిస్మస్ అనగా ఆరాధన, క్రిస్మస్ అనగా దేవుడి లోకానికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. బహుమతిగా తన కుమారుని దేవుడి లోకానికి ఇచ్చారు. బహుమతులు ఎవరు తీసుకుంటారండి? ఏదో దాంట్లో విన్ అయిన వాళ్ళకే కదా, విజయం పొందిన వాళ్ళకే కదా. ఏం విజయం పొందామని అంత గొప్ప దైవ కుమారుని లోకంలో ఉన్న మనుషులందరికీ దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడంటే అది కేవలం అది ఆయనకు ఉచితమైన కృప, ఉచితమైన ప్రేమ. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు, ఈయన ప్రభువైన క్రీస్తు, సుపీరియర్, సార్వభౌమాధికారి. పైన పరలోకమందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న పాతాళ లోకంలోనే కానీ ఉన్న ప్రతి వాని మోకాలు యేసునామమున వంగినట్లును, ప్రతి వాని పెదవులు తండ్రి అయిన దేవుని మహింపరిచినట్లుగా కుమారుని మహింపరిచే విధంగా స్తుతించినట్లు అన్ని నామముల కంటే పై నామముగా, అత్యున్నతమైన నామంగా, అతి శ్రేష్టమైన నామంగా ఆయనకు తండ్రి అనుగ్రహించాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి చూడండి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము. ప్రపంచం అంతటికీ శుభవార్త ఇంకేదైనా ఉందా? ప్రపంచం అందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా సంతోషించి, ఆనందించి, స్తుతించి, హృదయాలు కుమ్మరించుకునేటటువంటి పరిస్థితి కలిగినటువంటి స్థితి ఏదన్నా, అంశం ఏదన్నా ఉందా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ దినమే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త. సంతోషకరమైనది రెండోది శుభవర్తమానము, శుభము కలిగించేటటువంటి వర్తమానము. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఫుల్ అథారిటీ అన్నమాట ఆయనకి. పైన పరలోకమే కాదు, భూమిలోకమే కాదు, భూమి కింద పాతాళ లోకం, 3 లోకాలకి సార్వభౌమాధికారి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడని. మరి ప్రతి క్షణము కూడా రాత్రి పగలనకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత కూడా సమూహంతో మరి స్తుతించదగినటువంటి పూజ్యనీయుడు, స్తోత్రార్హుడైనటువంటి ఆ ప్రభు యొక్క పుట్టుక ప్రపంచానికి లోక కళ్యాణమని దేవునికి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, రక్షకుడు. దేనికి రక్షకుడు? దేనికంటే రక్షకుడు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపం చేసిన శిక్షిస్తుంటారు, కానీ రక్షించడానికి వచ్చారు ఆయన. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. అనారోగ్యం గలవారికి వైద్యుడు కానీ, ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులనే పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కనికిరమనే కోరుచున్నాను కానీ నేను బలిని కోరివాడను కాను. ఈ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే రక్షకుడు, రక్షణ. చూడ మంచి గృహం కట్టుకుంటాం, అలాగే మంచి వస్త్రాలు ధరిస్తున్నాం. చలికాలం వచ్చిందంటే మంచి ఊళ్ళతో మంచి వస్త్రాలు కప్పుకొని చలి కాచుకుంటుంటాం. అలాగే మన యొక్క నిత్య జీవితంలో ప్రతీది కూడా ఒక ప్రొటెక్షన్గా మనం ఉండడానికి కోరుకుంటాం. కానీ ప్రపంచం అంతటికీ ప్రొటెక్ట్ చేసేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఎందుకు ప్రజలందరికీ సంతోషకరమైన శుభవార్త అంటే ప్రజలందరూ ఏమై ఉన్నారండి? అక్కడ రాయబడి ఉంది కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1:21 ఏముంది మత్తయి సువార్తలో? తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. పేరు పెట్టిదు అని నేను యేసు అనే మాటకి ఏంటంటే అర్థం రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడంటే పాపమునకు జీతమైనటువంటి ఆ పాతాళం, ఆ నరకం, నిత్యము మండుచున్న ఆ యొక్క నరక అగ్నిలోంచి దేవుడు రక్షిస్తాడు. చాలామందికి తెలియదు ఏంటంటే ఈ శరీరంలోంచి లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత మనం నిత్యత్వంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. నిత్యత్వం అంటే ఇంకా మరణం లేని జీవితం. ఈ మరణం లేని జీవితము నిత్య నరకములోనా, ఈ మరణం లేని జీవితము నిత్య జీవములోనా అని తేల్చుకోవలసిన విషయం ఎక్కడుందంటే ఈ శరీరంలో, ఈ భూమి మీద మనం నివసిస్తున్నప్పుడే. అందుకని పెద్దలు చెప్తుంటారు, దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోను, ప్రాణం ఉంటుండగానే ప్రభువుని నమ్ముకో. రాయబడి ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అని ఆమెతో చెప్పారు. ఎవరికండి? ఎవరు చెప్పారు ఈ మాట? జ్ఞాపకం ఉందా? మరియమ్మ గారికే చెప్పారు. దూత చెప్తుంది, ఇంకా పుట్టలేదు, ఇంకా గర్భం ధరించలేదు, కానీ ఆయనకి ఏ పేరు పెట్టాలో కూడా దేవుని యొక్క దూత దేవుని యొక్క ప్రమేణంతో చెప్తుంది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరు పాపులు? పాపులు ఎవరండి? దావీదు భక్తుడు ఏమన్నాడు? దేవా, నేను పాపములోనే పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించింది. అంటే ప్రతి మానవునికి ఏముందండి? జన్మతః పాపం ఉంది. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, ఎంత నువ్వు ఐశ్వర్యంతుడి కావచ్చు, కానీ నీకేముంది? జన్మతః పాపము. రెండోది, తల్లి గర్భం నుంచి వచ్చి ఊహ తెలిసినప్పటి నుంచి కర్మతః పాపము. జన్మతః పాపము, కర్మతః పాపము. ప్రతి క్షణం, ప్రతిరోజు తూచ తప్పకుండా మన కళ్ళ ద్వారా, మన చెవుల ద్వారా, మన నాలుక పెదవుల ద్వారా, మన మనస్సు, హృదయ ఆలోచనలు, తలంపుల ద్వారా మనం ఏమైపోతున్నామండి? మరణిస్తున్నాం. దేవుల్లో మరణిస్తున్నాం. కానీ అనుదినం ఆయన మనల్ని సమాధిలోంచి తిరిగి లేపుతున్నాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ పొందువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవుని స్తోత్రం. నువ్వేం చేయక్కర్లేదు, ఆయన యందు విశ్వసిస్తే చాలు. నువ్వు ఎవరైనా సరే, కులమత వన్య విచక్షణ భేదాలు ఏమీ లేవు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే పొందువారు ఎలా పొందుతున్నారటండి? పొందువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎవరి దగ్గరికి వెళ్దామండి? ఏమండి, మేము పాపులు అండి, మేము అవినీతి పనులు అండి, అక్రమకాలు అండి, మేము నీతిమంతులుగా మేము అవ్వాలి. ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటాయా? స్పెషలిస్ట్ ఎవరైనా ఉన్నారా? ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, లేదా ఒక ప్రొఫెసర్ కానీ, ఇంకెవరైనా సరే మన నీతిమంతులుగా చేస్తారంటే ప్రపంచంలో నీతిమంతుడిగా పుట్టినటువంటి, నీతిమంతుడిగా జీవించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తమే ఎప్పుడు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఆయనతో మనం అన్యోన్య సహవాసం గలవరై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇంక నువ్వేం చేయక్కర్లేదు, ఆయన చూసుకుంటాడు. ఆయన నామందు విశ్వసించితే చాలు. నీ మనస్సు, నీ హృదయం, నీ శరీరం, నీ జీవితం ప్రభు చేతిలో పెడితే చాలు. ఇదిగో ఇదే ఏంటట? రక్షణ దినం. ఇదే అనుకూల సమయం. దేవుని స్తోత్రం. రహస్యంగానే సరే, పబ్లిక్గా నువ్వు రాక్కర్లేదు, మనస్సులోనే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. నువ్వు లోక రక్షకుడు అంట కదా, పాపుల రక్షకుడు అంట, పాపాన్ని పరిహరించే దేవుడు కదా అని నీ మనస్సులో విశ్వసించి, అక్కడ రాయబడి ఉంది,
నీతి కలిగినట్లుగా నోటితో ఒప్పుకోవాలి, రక్షణ కలిగినట్లుగా హృదయంలో విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయనను తండ్రి మృతుల్లోంచి లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే మరి పౌలు గారు ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్నది పౌలు గారు ఇంకోసారి రిపీట్ చేస్తున్నారు. ఎక్కడండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందుము. దేవుని స్తోత్రం. ఎలాగూ తప్పించుకొందుము. ఇందాక చెప్పాను కదా, ఈ శరీరంలోంచి అలాగే ఈ లోకంలోంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్తాం. అంటే మరణము లేని జీవితం. దాన్నే మరణం లేని జీవితంలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటంటే నిత్య నరకము. ఏ నరకం అండి? నిత్యము నరకమే. రాత్రి పగలు ఉండదు, క్షణం తీరిక ఉండదు. అగ్నిగుండంలో మనము మన ఆత్మ దానికి అది అక్కడ అగ్ని ఆరదు. రెండోది పురుగు చావదు. అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఆ నిత్యమైనటువంటి బాధ వేదనకరమైన స్థలంలో ఉండాలి. ధనవంతుడు బాగా తిన్నాడు, త్రాగాడు, ధరించుకున్నాడు. ఇంటి ముందే ఒక దరిద్రుడు పడి ఉన్నాడు. అతనికి తిండి లేదు, బట్ట లేదు, నివాసం లేదు, కనీసం ఒంటికి ఆరోగ్యం కూడా లేదు. అతనేమో శరీర సంబంధమైనటువంటి సుఖాన్ని, క్షేమాన్ని, కంఫర్ట్ను కోరుకున్నాడు. ఇతనేమో నాకేం అక్కర్లేదు, నా హృదయంలో, నా జీవితంలో ప్రభు ఉంటే చాలు అనుకున్నాడు. ముందు లాజరు చనిపోయాడు. లాజరు ఎక్కడికి వెళ్ళినట్టండి? అబ్రహాము రొమ్మున అనుకోవడానికి దేవదూతల చేత సగౌరవంగా కొనుపబడి అబ్రహాం కూర్చున్నటువంటి సింహాసనం మీద ఆయన రొమ్ము కానుకోబెట్టి కూర్చోబెట్టారు. అలాగే ధనవంతుడు చనిపోయాడు. అతనికి దేవుడు లేడు, దేవుని వాక్యం లేదు, దేవుని సన్నిధి అంటే ఏమిటో తెలీదు. కానీ కొంచెం దేవుడిని తెలుసోడే అయి ఉంటాడు. ఎందుకు తెలుసా? తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి అంటున్నాడు. అంటే దేవుని ఎరుగున్నాడా కాదా? అన్యుడా? దేవుని స్తోత్రం. అతడు దేవుని ఎరిగినవాడే. అలాగే లాజరు కూడా దేవుని ఎరిగినవాడే కాదు, కలిగినవాడు. కాబట్టి ఆ వ్యక్తికి దేవుడు దూరంగా ఉండి శరీరాన్ని ప్రేమించాడు, శరీరానుసారమైన జీవితం జీవించాడు. ఈ వ్యక్తి అయితే శరీరం గురించి అసలు పట్టించుకోలేదు, తన ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. ఎంత కష్టమైన నష్టమైన దేవుని స్తుతించడం మానలేదు, ప్రార్థించడం మానలేదు. ప్రభువు యొక్క సన్నిధి తన నుంచి కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు. సంతోషకరమైన, సమాధానకరమైన, శాంతికరమైన స్థలానికి వెళ్ళాడు. ఈ వ్యక్తి ఏమో వేదనకరమైనటువంటి స్థలాలకి వెళ్ళి అక్కడి నుంచి కేకలేస్తాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. ఎప్పుడైనా ఆ ఇంటి వాకిట పడినోడికి ఎప్పుడైనా రొట్టె ముక్క ఇచ్చాడండి? ఒక అరటిపండు ఇచ్చాడు ఎప్పుడైనా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు దేవునికి సంబంధించినటువంటి విశ్వాసులకు తండ్రిని పిలుస్తున్నాడు. అక్కడ మళ్ళీ ప్రిస్టేజ్, నువ్వు అక్కర్లేదు, నీ రొమ్మున అనుకున్నాను పంపించి. వాడు చిటికిన వేలతో నా నోట్లో ఒక చొక్కా నాలుక మీద వేస్తే చాలు, నాకు అదే 10,000 అంటున్నాడు. దేవుని స్తోత్రే. అబ్రహాం అన్నాడు, కుమారుడా ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి ఎటువంటి అవకాశమో లేదంటే, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, కనీసం వాళ్ళైనా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఆ లాజర్ను పంపించి ఇంకెవరినైనా పంపించంటే అక్కడ చెప్తున్న మోషే, ఏలియా, సమూయేలు అటువంటి గొప్ప గొప్ప దైవజనులు భూమి మీద ఉన్నారు. వారి మాట విన్నట్లయితే వారి నీ ఉండే స్థలానికి రారు. వారి మాట వినకపోయినట్లయితే మృతుల్లోంచి ఒకడు లేచెల్లి చెప్పి సాక్ష్యం ఇచ్చిన వారెవ్వరూ పట్టించుకోరు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నేను మన జీవితంలో ఇంకా దేవుని ఎరగినటువంటి స్థితిలో ఉన్న నా సహోదరుడి సహోదరుల యొక్క జీవితంలో దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉంటుండగానే ప్రభువుని నమ్ముకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ రోజు జరిగిన సంఘటనని పౌలు గారు హెబ్రీ 2:2-3 వచనాలు చెప్తున్నాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, ప్రతి అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. దేవుని స్తోత్రం. ఎలాగ తప్పించుకుందుము? చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో 12వ వచనంలో, నేను త్వరగా ముగిస్తాను, భోజనాలు ఇంకా చేయవలసిన పరిస్థితి ఉందా అందరికీనా? అపోస్తుల కార్యం 4:12 చూడండి, ఏం రాయబడి ఉంది? మరి ఎందుకంటే రక్షణ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం.
మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామమునను రక్షణ పొందలేము, రక్షణ కలుగదు. ఆకాశం కింద భూమి మీద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామం వలనను రక్షణ కలుగదు, ఈ నామమును వలననే రక్షణ. రక్షకుడు దేవుని స్తోత్రం. కాబట్టి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 3:16 మనందరికీ చాలా ఇష్టమైంది, బాగా అనుభవం. సండే స్కూల్ పిల్లడినైనా అడిగితే చెప్పేస్తాడు. ఓకే. దేవుడు లోకమును ఎంతో, ఏడు కొలుతుందా? ఎంత అని మనం చేయి చాపాలి? ఎంతో అంటే 1వ తారీఖుని ఏ అని 37వ తారీఖుని తూ అంటే సరిపోద్దేమో. సరిపోద్దా? చాలదు. ఆ ప్రేమను వర్ణించలేక భక్తుడు కొలత పెట్టలేక ఆకాశం అనలేదు, సముద్రం అనలేదు, అగాధం అనలేదు, పర్వత శిఖరం అనలేదు. ఏమన్నాడంటే ఎంతో అనేసినక. ఆ జ్ఞానం చాలక, శక్తి చాలక, ఆ నడిపింపు చాలక ఇంకెంతో అని పెట్టేద్దాంలే అని పెట్టేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, చూడండి బ్రేక్ పడింది. అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుని నమ్మినా నమ్మకపోయినా. వారికి పాడి పట్ల పశువులు అభివృద్ధి చెందుతున్నాయి, వాళ్ళకి మగపిల్లలు పుడుతున్నారు, అలాగే ఆడపిల్లలు పుడుతున్నారు. అన్నీ ఏటేటి మనుషులకు కావాలో అన్నీ వారికి జరుగుతున్నాయి. కారణం ఏంటంటే తన స్వరూపంలో, తన పోలికలో, తన యొక్క ఆత్మని పోసి, జీవాన్ని పోసి వారిని జీవింపచేస్తున్న తండ్రి మనలే కాదు, దేవుని అరగన మనకంటే వారిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే వారికి తెలియక ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఏదో రోజున ఆ బిడ్డలు నన్ను ఎరగని వారు కూడా నన్ను తెలుసుకుంటారు, నా యొక్క సన్నిధికి వస్తారు, నా కౌగిల్లోకి వస్తారు, నా రక్తంతో కడగబడతారు, నా వాక్యం ద్వారా శుద్ధి అవుతారు, నా ఆత్మచేత అభిషేకించబడతారు. వారు నా సొత్తే. మనకైతే తెలియదు, దేవుడు తెలుసు. ఆయన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఇంకా వాళ్ళు ఎవరు రాబోతున్నారో మనకు తెలియదు. అందుకని ప్రభు అన్నాడు, నీ శత్రువును కూడా ప్రేమించు, నేను హింసించే వారి కోసం ప్రార్థన. ఎందుకంటే ఒకవేళ ప్రణాళిక వారు ఉన్నారేమో, అపోస్తలుడైన పౌలు గారి లాగా. పౌలు ఒకప్పుడు ఎవరండి? సౌలు, హింసకుడు, దోషకుడు, హానికరుడు, నరహంతకుడు, భయంకరమైన వ్యక్తి, సంఘాలు నాశనం చేసినవాడు, గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా కత్తితో పొడిసి పొట్టలు చీల్చేసినవాడు, పసి పిల్లలను కూడా గుర్రాలతో తొక్కించినవాడు. అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు నేను బ్రతుకుడ క్రీస్తు, చావైతే లాభము మేలు అంటున్నాడంటే, నిజదేవుని తెలుసుకొని నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి, అయ్యో దేవుడు ఎంతోమంది కన్నీరు కాచి కట్టిన సంఘాలని నేను నాశనం చేసిన దుర్మార్గుణ్ణి, ఆ ప్రధాన పాపిని నేనే. పాపులను రక్షించడానికి క్రీస్తు లోకమునికి వచ్చిన ఆయన ఇదిగో ఈ ప్రధాన పాపి, ఆయన సంఘాన్ని, ఆయన బిడ్డల్ని, ఆయన సేవకుల్ని నాశనం చేసిన నేను కంటి మీద నిద్ర లేకుండా ఎన్ని సంఘాలు నాశనం చేసిన అంతకు రెట్టింపు సంఘాలు నేను కట్టాలని కంకణం కట్టుకొని తన యొక్క మనస్సు, హృదయం, శరీరం, జీవితాన్ని సమర్పించుకున్నాడు. తెల్లవారుజాము 4 గంటలు వేసి వెళ్ళాలంట, రాత్రి 12:30, 1 గంట దాకా విస్తరించి బోధ చేసేవాడు. ఆ కిటికీలోంచి 5 కరుడు పడిపోయాడు. ఎందుకంటే అంత ఆత్మావేశంతో ఆయన వాక్యం చెప్పేవాడు అనమాట. దేవుని సేవ కోసం, పరిచయం కోసం తన సమస్తాన్ని, నేను బ్రతుకుడ క్రీస్తు, చావైతే మేలు అంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఎక్కనో జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నా శరీరం అందు నేను జీవించుచున్న నా జీవితము నా కొరకు తను తాను అర్పించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసమూలంగా నేను జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఆయన కృపను అర్థం లేదుగా నేను చేయను. నా సమస్తం ఆయన కోసం పెట్టేస్తాను. ఆయనతో సిలువేయబడిన ఇక్కడ జీవించేది నేను కాదని అంత సమర్పణ. కారణం ఏంటంటే అన్ని సంఘాలు నాశనం చేశాడు, అంతమంది సేవకులు చంపాడు, అన్ని సంఘాలు విధ్వంసం చేసాడు. సౌలు మారాడంటే అసలు నమ్మలేకపోతున్నారు. మళ్ళీ బర్నబా దగ్గరికి తీసుకొని వాళ్ళందరి పరిచయం లేదు, మారాడు, ఇతనికి ఆ దర్శనం వచ్చింది, ఇతను శిక్ష పొందాడు ప్రభు ద్వారా, ఇతను అన్యజనులకు ఒక వెలుగ్గా దేవుడు ఇతను నియమించాడని అది చెప్పినప్పుడు మళ్ళా వారు చేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. మళ్ళా బ్రేక్ పడింది ఏంటండి? కాగా. జాగ్రత్త వినండి, అందరినీ ప్రేమిస్తున్నాడు, దేవుని ఎరిగిన ఎరకపోయినా ప్రేమిస్తున్నాడు. రెండో మాట ఏంటంటే, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు
ప్రతి వాడు, జాగ్రత్త వినండి, ప్రతి వాడుని ఉంటుంది. ఎక్కడైతే సరైన సెంటెన్స్ పడింది అక్కడ మనం గమనించాలి. ప్రతి వాడని ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, సిక్కులైనా, జైన్స్ అయినా, ఈ భూమి మీద ఉన్న ఎన్ని వందల భాషలు మాట్లాడి ఎన్ని సంస్కృతులు కలిగిన వారైనా సరే, ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును, ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తెచ్చబడదు. విశ్వసింపిన వాడు ఆయన పంపిన అద్వితీయ దేవుని కుమారి యందు విశ్వాసం ఉంచలేదు కనుక ఇంతకు మునిపే వానికి తీర్పు తీర్చబడిన. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చే ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్టక్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా కలిగి ఉన్నవని ఎరిగి విశ్వసించినట్లు సాక్ష్యం ఇచ్చినట్లు వెలుగు యొద్దకు వచ్చును అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ఆలయనగా మనకు ఎవరు పుట్టారండి? శిశువు, కుమారుడు అనుగ్రహించబడిను. నపుత్రస్య గతిర్నాస్తి, స్వర్గోపే ఏదో ఉంటుంది, మనకు అది రాదు. దాని అర్థం ఏంటంటే పుత్రుడు లేకపోతే పున్నాగ నరకం నుంచి తప్పించబడే ప్రసక్తే లేదని నమ్ముచున్నారు. వేదాల్లో, శాస్త్రాల్లో అన్నిట్లో రాయబడి ఉంది, అది నిజమే. కానీ వాళ్ళు అనుకున్నారు ఈ పుత్రుడు అనుకుంటున్నారు. ఏ పుత్రుడు అనుకున్నారండి? ఈ పుత్రుడు అనుకున్నారు. కానీ మనకు ఏ పుత్రుడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. కుమారుని చూచి ఆయన విశ్వసించే ప్రతివాడును ఏమవుతాడట? కుమారుని చూసి ఆయన విశ్వసించు ప్రతివాడు ఏమవుతాడు? నశింపక నిత్యజీవం పొందుతాడు. అంచె దినాన్ని వాడిని నేను లేపుతానని చెప్తున్నాడు. ఒకటి చూచి, రెండోది ఆయన మాటలు విని, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోకి దాటిపోయాడు. ఒక అడుగులో దాటిపోయాడట విశ్వసించిన వాడు. మరణాన్ని తప్పించుకునే శక్తి సామర్థ్యం ఎవరికైనా ఉందా? ఒక్క మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి ఆయన నామమునందు విశ్వసిస్తే చాలు. విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అలాగే ఆయన మాటలు వినవని పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు తీర్పులోకి రాక ఎక్కడి నుంచి ఎక్కడ దాటిపడతాడట? మరణంలోంచి జీవంలోకి దాటిపోతాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అందుకనే చివరి మాట ఏంటంటే కొరింథీ 15లో ఒక మాట ఉంటుంది, 24 వచ్చిన అనుకుంటా, కాదు, రోమ 8వ అధ్యాయము 29 వచ్చిన ఒకసారి చదువుకొని ముగించుకుందాం. రోమ 8వ అధ్యాయము జాగ్రత్త వినండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తమ కుమారుని యొక్క స్వారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను, ఎవరిని నీతిమంతులుగా చేసెనో వారిని తన మహిమతో నింపెను. దేవుని స్తోత్రం. కుమారుడు ఎక్కడ పుట్టాడటండి? ప్రతి ఒక్క కుటుంబములో, మానవాళి ప్రతి కుటుంబంలో శిశువు పుట్టాడు. ఎక్కడో యోధదేశం బెత్లెహేం పశుపాకలో ఆ మరియమ్మకు పుట్టం కాదు, మనందరి యొక్క హృదయాల్లో, జీవితాల్లో జన్మించి మన జీవింప చేయడానికి ఆయన పుట్టాడు. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించు. ఆ వారికి అనలేదేమి, మనకి అంటున్నాడు ఏంటి? శిశువుగా పుట్టాడు, కుమారుడిగా అనుగ్రహించబడ్డాడంటే నరకం నుంచి తప్పించడం కోసం మన ప్రతి కుటుంబంలో అనేక సహోదరులు ఆయనే జ్యేష్ఠుడు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరిలో కల్లా ఆయనే పెద్ద అన్నయ్య అన్నమాట. పెద్ద అన్నయ్యగా పుట్టాడు కుమారుడు.
ప్రతి కుటుంబాన్ని తండ్రి తర్వాత బాధ్యత తీసుకొని సంరక్షించి పోషించి నిత్య నరకాగ్ని నుంచి తప్పించి ఆ నిత్య జీవ లోకానికి తీసుకెళ్ళడం కోసం ఎక్కడో యోధ దేశం బెత్లెహేములో పశువుల పాకలో మరియమ్మ గారికే పుట్టడం కాదు, మనకు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకు పేరు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రపంచంలో రాజ్యాలన్నిటి భారం, వారి పాప భారము, వారి ఆత్మల రక్షణ భారము, వారి హృదయాల్లో దేవుని రాజ్యం కట్టే ఆ రాజ్య భారము ఆయన భుజాల మీద వేసుకొని ఒక శిశువుగా పుట్టి యవనస్తుడిగా ఉండి మన కోసం మరణించి తిరిగి సమాధుల నుంచి లేచి యుగ యుగాలు తరతరాలు లోబడనొల్లని జనాంగాల కోసం చేతులు చాపుచున్నాడు. చాలా బాధగా, చాలా దుఃఖంగా ఈ మాటలు చెప్తున్నాడు. మన హృదయాల్లో దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చిన ఆయన మాట, చివరి మాట ఏం చెప్తున్నాడంటే, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నవి, మనుష్య కుమారునికి ఈ ప్రపంచం మొత్తం మీద తలవాల్చుకొని ఆయన సంతోషించి ఆనందించి మన హృదయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఏ హృదయం లేదట, ఏ జీవితం లేదట, ఏ కుటుంబం లేదంట. మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటే కనును స్థలము లేదని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి కోసం ఈ సృష్టి మన కోసం. మనం ఎవరి కోసం? దేవుని కోసం. మరి దేవుని కోసం మనం అయినప్పుడు మనం ఎవరి యొక్క కాడి మోస్తున్నాం? ఎవరి కాడి మోస్తున్నాం అంటే సాతాను కాడి మోస్తున్నాం. వాడికి ఎట్టి చాకరీ పనులు చేస్తున్నాం. అందుకనే పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడిని కాబట్టి నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. దేవుని స్తోత్రం. ప్రియులరా, మరి క్రిస్మస్ నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఆకలి అవుతుందేమో, నా మాటలన్నీ నేను ముగించేశాను. మరి చక్కని ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి దైవజనులు అలజంగి రవికుమార్ గారికి, అలాగే నాగేశ్వరరావు గారు, శోభారాణి గారు, వారి కుటుంబ సభ్యులకి, అలాగే మన మధ్యకి సిఇఓ గారు రాజ్ కుమార్ గారికి, వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మహింపరిచి మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ మాటలు మన అందరి వినికిళ్ళు, అలాగే ఈ స్థలంలో వాక్యమైన ప్రతి ఒక్కరి హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.